పిఏడి పేషెంట్స్‌కి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది సార్? మీరన్నట్టు పుండ్లు పడిపోయిన తర్వాత వచ్చిన పేషెంట్‌కి ట్రీట్మెంట్ ఎలా చేస్తారు? ఒకసారి పుండ్లు పడ్డాయి అంటే వాస్కులర్ సర్జన్ ఇంటర్వెన్షన్ చాలా ఎక్కువ అవసరం ఉంటుంది. ఆ! రక్త సరఫరా పెంచే ప్రక్రియ ఖచ్చితంగా చేయాల్సొస్తుందనమాట. ఓకే. పుండు పడనంత వరకు లేదా రాత్రిపూట పడుకుంటే నొప్పి లేదు అన్నంత వరకు మందులతో కంట్రోల్ చేయొచ్చు. హ్మ్. ఒకసారి రెస్ట్ పెయిన్ అనేది ఏదైతే వస్తుందో, లేదంటే పుండ్లు పడడం గానీ, కాళ్ళు నల్లగొవడం గానీ జరిగితే మాత్రం ఖచ్చితంగా మనం రక్త సరఫరా పెంచే ప్రక్రియ చేయాలి. ఈ రక్త సరఫరా పెంచే ప్రక్రియ 2 రకాలుంటుంది. హ్మ్. ఒకటి బైపాస్ ప్రొసీజర్. గుండె దగ్గర ఎలా అయితే బైపాస్ చేస్తారో, ఇక్కడ గూడా కాళ్ళల్లో గూడా ఏదైతే బ్లాక్ ఉంటుందో దాన్ని బైపాస్ చేస్తామనమాట. అదొక పద్ధతి. లేదు అంటే ఎండోవాస్కులర్ ప్రొసీజర్స్ చేస్తాము. ఇవి చాలా చిన్న కీ హోల్ అని కూడా కాదు, నీడిల్ హోల్ అని చెప్పొచ్చనమాట. హ్మ్. ఐవీ క్యాన్‌లా పెట్టినంత చిన్న హోల్ నుంచి ఐవీ క్యాన్‌లా లాంటి దానితోటి డివైస్ తీసుకెళ్ళి ఏదైతే రక్తనాళంలో ఉన్న ఈ బ్లాక్ అయితే ఉంటుందో, లేదంటే ఇరుకుగా ఉంటుందని చెప్పానో, హ్మ్. దాన్ని పెద్దగా చేయొచ్చనమాట. ఓకే. దీన్ని బెలూన్‌తో చేయొచ్చు, లేదంటే స్టెంటింగ్‌తో చేయొచ్చు, లేదు అంటే వేరే డివైస్ ఉంటాయి. అథరెక్టమీ డివైస్ అని అంటాము. వీటితో మనం పెద్దగా చేయొచ్చు. దానివల్ల రక్త సరఫరా పెంచుతామనమాట. ఓకే. అదే మొదట్లో వచ్చారనుకోండి, జస్ట్ కాళ్ళ నొప్పుల వరకు ఉన్నాయనుకోండి, దీనికి మందులతోటి కంట్రోల్ చేయొచ్చు. ఓకే. ఈ మందులు మనకు వేరే రకాలుగా ఉంటాయి. రక్తం హ్మ్. పలచబడే మందులొకటి, హ్మ్. ఇంకొకటి ఈ వాకింగ్ డిస్టెన్స్ పెంచడానికి ఒక మందుంటుంది. వీటితో పాటు ఈ మనం రిస్క్ ఫ్యాక్టర్స్ అని చెప్పాం గదా! బీపీ ఎక్కువగా ఉందనుకోండి, బీపీ కంట్రోల్ జేయడము. షుగర్ ఎక్కువగా ఉందనుకోండి, షుగర్ కంట్రోల్ జేయడము. లేదంటే హైపర్ లిపిడిమియా ఉంది అంటే, ఈ కొవ్వు తగ్గించేయడానికి స్టాటిన్స్ అని వాడతామనమాట. హ్మ్. ఇవన్నీ పెట్టి కంట్రోల్ జేస్తాం. వీటితో పాటు ఎక్సర్‌సైజ్ థెరపీ అని ఉంటుంది. సూపర్‌వైజ్డ్ ఎక్సర్‌సైజ్ థెరపీ అని. ఓకే. రోజుకి ఇంత దూరం, ఇంత వ్యవధిలో నడవాలి అనేది చెప్తూ ఉంటాం మనం. ఓకే. వీటి వల్ల కంట్రోల్ చేయొచ్చనమాట. ఈ నొప్పి అనేది తగ్గించొచ్చు. సాధారణంగా ఈ మందులన్నీ వాడితే చాలామందికి 50% నుంచి 200% వరకు వాకింగ్ డిస్టెన్స్ అనేది పెరుగుతుంది. మనం ఏమీ చేయలేదు అనుకోండి, సపోజ్ ఈ కాళ్ళు, వేళ్ళ దగ్గర పుండ్లు వచ్చాయనుకోండి, ఈ డయాబెటిక్స్ గానీ, సీఎల్టీఏ అని అంటాం మామూలుగా, ఇంకా కాలిపోయే అవకాశం ఉంది అంటే క్రానిక్ లైమ్ థ్రెటనింగ్ ఇస్కెమియా అని. హ్మ్. ఇలాంటి పరిస్థితుల్లో మాత్రం మనం వదిలేస్తే ఏమైతుందని ఇంతకుముందు అడిగారు గదా! హ్మ్. మనం వేరే స్టడీస్ చూస్తే మాత్రం ఇలాంటి పేషెంట్స్‌కి ఒక 1 ఇయర్ లోపల 20-25% మందికి మాత్రం కాలిపోయే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మళ్ళీ ఈ కాల్లో సపోజ్ మనకి డిసీజ్ ఉంది అనుకోండి, అథెరోస్క్లెరోటిక్ డిసీజ్. హ్మ్. దీనిలో మనకి ఎక్కడైతే రక్తనాళాలు సన్నగా అయిపోతాయో, హ్మ్. రక్తనాళాలు ఎక్కడైతే ఇరుకుగా అయిపోతాయో, ఇలాంటివి కాళ్ళల్లో ఉన్నాయంటే గుండె దగ్గర గూడా ఉండే అవకాశం ఉంటుంది. మెదడుకి సప్లై చేసే రక్తనాళాల్లో కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఓకే. సో, మనం గుండె పనితీరు ఎలా ఉందనేది చూస్తుంటాము. హ్మ్. బ్రెయిన్‌కి సప్లై చేసే బ్లడ్ వెసల్స్ ఎలా పనిచేస్తున్నాయనేది కూడా చెక్ చేస్తామనమాట. ఓకే. ఎందుకంటే దీన్ని సిస్టమిక్ డిసీజ్ అంటాం. ఈ శరీరం మొత్తంలో జరిగే ప్రక్రియ అనమాట అథెరోస్క్లెరోసిస్ అనేది. హ్మ్. సో, మనకి ఇలా చెప్పాను కాబట్టి ఇంకోటి ఏంటిది అంటే, ఈ పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ మనకి ఇంత సివియర్‌గా ఉంది అంటే మాత్రం గుండె పనితీరు తగ్గిపోయి దానివల్ల చనిపోయే అవకాశం కూడా 20% ఉంటుంది 1 ఇయర్‌లో. 1 ఇయర్‌లో. అంటే ఇది 1 ఇయర్‌లో 20% ముదిరిపోకుండా మోర్టాలిటీ రిస్క్ అని అంటాం. ఇంకా గుండె జబ్బులున్న వాళ్ళకి కూడా ఈ పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ వస్తుందని అంటారు సార్. మంచి ప్రశ్న అండి. అవునండి. గుండె జబ్బున్న వాళ్ళకి కూడా పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ అనేది వస్తుంది. ఇంతకుముందు చెప్పిన విధంగా ఇది శరీరం మొత్తంలో జరిగే ప్రక్రియ. ఓకే. అందుకని గుండె జబ్బు ఉంది అంటే ఖచ్చితంగా కాళ్ళలో ఉండే రక్తనాళాల్లో కూడా జబ్బొచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. ఎలాగైతే కాళ్ళలో రక్తనాళాల్లో మనకి జబ్బు ఉందని తెలుస్తుందో, హ్మ్. అప్పుడే గుండెది కూడా ఒకసారి స్క్రీన్ చేస్తాం ఎలా ఉంది అనేది. ఓకే. అంటే గుండె జబ్బు అంటే ఎలాంటివి సార్? ఇప్పుడు హార్ట్‌లో హోల్స్ ఉండడము హోల్స్ అని అలాంటివా? కాదు, రక్తనాళాలు అనేది కాళ్ళలో ఎలాగైతే సన్నగా అయితాయో గుండెలో కూడా సన్నగా అయితాయన్నమాట. ఓకే. అలా అప్పుడు గుండె అంటప్పుడు పనితీరు తగ్గడం గాని, హ్మ్. లేదంటే హార్ట్ అటాక్ లాగా రావడం గాని ఇవి జరిగే అవకాశం ఉంది.